రెండు నిండు జీవితాలు, ఒకటి ముగిసిపోయింది, ఇంకోటి మెరిసిపోయింది. కోర్టు తీర్పులంటే కఠిన శిక్షలకి కాదు, సామాజిక వికాసానికి కూడా దోహదపడతాయని తన చేతలతో నిరూపించిన జస్టిస్ చిన్నపరెడ్డి మనకు లేకుండా పోయారు. 7వ తరగతి దగ్గరే చదువాపేసిన రావూరి భరద్వాజుణ్ణి అత్యున్నత సాహిత్య పురస్కారం రమ్మని పిలిచి కూర్చోబెట్టుకుంది. వీళ్ళిద్దరి జీవన గమనం గురించి ఎంతమందికి తెలుసో మాకు తెలీదు. వీళ్ల గతం మాత్రం విలువైంది. మనం మర్చిపోతున్న విలువల్ని గుర్తు చేసేంత గొప్పది. జస్టిస్ ఎం చిన్నపరెడ్డి నిజం చెప్పాలంటే మనకు అంతగా పరిచయం లేని పేరు. ప్రచారంలోకి రాకముందే పైలోకాలకు తరలి వెళ్ళిపోయిన ఒకానొక విశిష్టమైన వ్యక్తి. నల్ల గౌన్లు సైతం ప్రమోషన్లకు ప్రలోభాలకు పరాధీనమైపోతున్న ఇవాల్టి జ్యుడిషియరీ అనబడే గంజాయి వనంలో చిన్నపరెడ్డి ఒక తడిసిన తులసి మొక్క. 10 కాలాల పాటు నిలబడే విలువైన తీర్పులు రాయాలంటే సమన్లు, సాక్ష్యాలు, పీనల్ కోడ్లు మాత్రమే సరిపోవు. వ్యాజ్యాల్ని, రాజ్యాంగ పుస్తకాల్ని మనసు పెట్టి వినగలిగే, చదవగలిగే ఓర్పు కూడా ఉండాలి. ఆ నేర్పుండబట్టే జస్టిస్ చిన్నపరెడ్డి ఒక తురుపు ముక్కగా నిలబడిపోయారు. చిట్ట చివరకు నెట్టివేయబడ్డ అట్టడుగు జీవితాలు ఆయనకు తెలుసు. అటు పాలకుల అచేతనత్వానికి ఉన్న కారణాలు ఆయనకెరుకే. తనకున్న అంతర్జాతీయ స్ఫూర్తి, అంతులేని పరిజ్ఞానాన్ని మేళవిస్తూ ఆయనిచ్చిన 100ల కొద్దీ తీర్పులు సమాజంలో చైతన్యాన్ని పుట్టించాయి. ఒక తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సమాజ సూత్రాన్ని చాటి చెప్పింది. ఇంకో తీర్పు రాజ్య పాలనలో పొడసూపుతున్న కార్పొరేట్ కుబేర్ల చొరవను ప్రశ్నించింది. వాళ్ళ సొంత భావజాలాల్ని ఎత్తిచూపుతూ చెయ్యని తప్పులకు ఉద్యోగాల్ని ఊడబీకే యాజమాన్యాల్ని నిరోధిస్తూ ఇంకో జడ్జిమెంట్. అన్నిటికన్నీ సంచలనాలే. రేపటి రోజుల కోసం కావలసినంత చైతన్యాన్ని ప్రసాదించి పెట్టేవే. వృత్తిని కేవలం ఉద్యోగంగానే భావించకుండా జనకోటికి ఉపయోగపడేలా మలుచుకున్న జస్టిస్ చిన్నపరెడ్డి జీవితంలోని ప్రతి అడుగు మనకు ప్రయోజితమేనని జర్నలిస్ట్ డైరీ భావిస్తోంది. ఇక తెలుగు నేల చేసుకున్న మరో అదృష్టం, సామాజిక దిగ్గజం, సాహిత్య కిరీటం రావూరి భరద్వాజ. జ్ఞానపీఠ పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించినప్పుడు భరద్వాజుడి పేరును మీడియా మొత్తం ఓ మోత మోగించింది. పాకుడు రాళ్లపై పరిగెత్తిన వీరుడంటూ మరుసటి రోజు పత్రికా ప్రపంచమంతా నెత్తికెత్తుకుంది, గుండెకు హత్తుకుంది. ఆయన చేసిన రచనలు ఒక పార్శ్వమైతే ఆయన దాటొచ్చిన జీవన ఘడియలు, అనుభవించిన అంతులేని కష్టాలు ఇంకో పార్శ్వం. ఆయన పడని అవమానం లేదు, భరించని ఈసడింపులు లేవు. 15 ఏళ్లకే కటిక దరిద్రపు రుచిని ఆస్వాదించుకున్నారు, ఆకలిని ఆపుకున్నారు, ఆత్మీయుల్ని పోగొట్టుకున్నారు. మాసిన బట్టలతోనే, కాళ్లకు చెప్పులు లేకుండానే ఆయన ఇంత దూరం నడిచొచ్చారు. జీవితం నేర్పిన పాఠాలే ఆయన్ను జ్ఞానపీఠమంత ఎత్తుకు చేర్చాయి. ఆయన రచనల్లో చలం కనిపిస్తాడు, ఆయన వాక్యాల్లో శ్రీశ్రీ స్ఫురిస్తాడు, ఆయన కథల్లో బుచ్చిబాబు గోచరిస్తాడు. అన్ని రకాల నాణ్యతల్ని నోచుకున్న రావూరి సాహిత్యం గొప్పదా, తనని ఇంత రాటుదేల్చిన రావూరి జీవితం గొప్పదా అంటే చెప్పడం మాత్రం కష్టం. కానీ ఎదగాలనుకునే ప్రతి వ్యక్తిత్వానికి రావూరి భరద్వాజ ప్రయాణాన్ని పరిచయం చేసి తీరాల్సిందే, తప్పదు. తమ భావజాలాల్ని జనం గుండెల మీద ముద్రించగలిగిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లకు ఇవాళ విగ్రహాలు కట్టుకుని దండలేసుకుంటున్నామంటే చివరాఖర్లో వాళ్ళంతా
రాజకీయ రంగానికి అనుబంధంగా బతకడమే దానికి బలమైన కారణమై ఉండొచ్చు. లేకపోతే వాళ్లకు కూడా చరిత్రలో ఆ మాత్రం చోటు దొరక్క అనామకులుగానే మిగిలిపోయేవారు. దశాబ్దాల తరబడి ప్రజల మధ్య గడిపిన కాసింతైనా రాజకీయ స్పర్శ లేకపోతే కాలగమనంలో కలిసిపోతారు తప్ప ఇలా చౌరస్తాల్లో నిలువెత్తు విగ్రహాల్లా నిలబడిపోరు. మనకు రాజ్యాంగాన్ని రాసిపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ని తెల్ల తోళ్ల నుంచి నక్కల పాలన నుంచి కాపాడి స్వతంత్రాన్ని సిద్ధింపజేసిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీనైనా మినిమం 3-4 తరాల పాటు గుర్తుండిపోతున్నారంటే పిల్లలు చదువుకునే అచ్చు పుస్తకాల్లో కనీసం వాళ్ళ బొమ్మలైనా ఇప్పటికీ నిల్చుండడమే అందుకు కారణం. గాంధీ తన బూట్లను తానే తుడుచుకుంటాడు. చాచా నెహ్రూ పసిపిల్లల్ని దేవుళ్ల కంటే గొప్పగా చూసుకునేవారంటూ సదరు జ్ఞాపకాలు మాసిపోకుండా అప్పుడప్పుడు గుర్తు చేసుకోబట్టే మనుషుల్లో ఈ మాత్రం విలువలైనా బతికుండిపోయాయి. మరి ఇప్పటి తరంలోనే ఉనికి లేక వసివాడిపోతున్న ఉన్నతమైన వ్యక్తిత్వాల్ని మనం ఎంత మేరకు పట్టించుకున్నట్లు? తొడగొట్టి డైలాగులు చెప్పుకుంటూ పోయే మన హీరోలు మాత్రమే మార్గదర్శకులుగా మిగిలిపోతున్న ఇవాల్టి నవశకపు నేపథ్యంలో సదరు కథానాయకుల జర్నీ మాత్రం కమర్షియల్ కోణాల్లోనే జరిగిపోవడాన్ని ఏమని చెప్పుకుందాం? ఇవాళ రేపు సెలబ్రిటీల జీవితాలు విలువ కట్టలేనంత సైజుకి ఎదిగిపోయాయి. వాళ్ళ దైనందిన జీవితంలోని ప్రతి నిమిషానికి ఓ ప్రత్యేకత ఉంది. బుల్లి తెర మీదైనా వెండి తెర మీదైనా వాళ్ళ నోటి వెంట రాలిపడిందే ఇవాల్టి యువజనానికి జీవన సందేశం. దురదృష్టవశాత్తు అటువంటి సామాజిక దిక్సూచులన్నీ ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల వెంటే పరుగులు తీస్తున్నాయి. వ్యాపారాత్మకంగానే ఆలోచనలు సాగిస్తున్నాయి. జైలు గేట్ల దగ్గర కాపు కాస్తూ జాన్ జిగ్రీల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఖర్చు పెట్టి ఆ 60 నిమిషాల కాల్ షీట్లను ఇంకో వైపు నుంచి కూడా ఉపయోగించుకోవచ్చన్న ధ్యాస మన గ్రీకు వీరుడి దగ్గర లేకపోయిందా? సలహా అనండి, సూచనలు అనుకోండి. మాదైతే ఇక్కడ చిన్న వినపం. సామాజిక చీడను విడగొట్టే అనేకానేక సముచితమైన తీర్పులిచ్చి శిక్షాస్మృతిలోని మరో మనసున్న కోణాన్ని ఆవిష్కరించిన జస్టిస్ చిన్నపరెడ్డి స్మృతుల్ని పంచుకోవచ్చు. ఇంటికెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించినా చాలు. మీ వెనకే పరిగెత్తే మీడియా పుణ్యమా అని చిన్నపరెడ్డి ఉనికిని ఈ చిన్ని ప్రపంచం ఆ కాసేపైన తదేకంగా గమనించే అవకాశం ఉండేది. కళా వేదికల మీదకెక్కి విశిష్టమైన పురస్కారాల పేరుతో జరిగే నిరంతర అట్టహాసాలకు కాసేపు స్వస్తి చెప్పి ఒక్కసారి ఆ రావూరి భరద్వాజుడి గుమ్మంలో నిలబడండి. ఆయన జీవితంలోని మాధుర్యాన్ని గురించి ఆయన మాటల్లోనే వినిపించుకోండి. రక్త మాంసాలతో కలిసి నడిచిన కష్ట నష్టాల్ని ఆరా తీయండి. విలువలతో కూడిన జీవితాన్ని గడిపితే చివరకు మనదే జయమన్న ఒక నిలువెత్తు నిరూపణకు దర్పణం పట్టండి. పెద్ద పెద్ద మనుషులంతా కలిసి ఇటువంటి ఒక్కో చిన్న ప్రయత్నానికి ఒడిగడితే అంతకంటే అందమైన సందర్భం ఇంకోటి ఉంటుందా? ఆ సంకల్పం కోటి గుండెల్ని తడిమి చూస్తుంది. మోడుబారిన మనుషుల్ని తట్టి లేపుతుంది కూడా. అసలు మనం ఎక్కడున్నామన్న నిజాన్ని తెలియజెప్తుంది. మీరు ఇక్కడ కాదు, అక్కడుండాలన్న ఇంగితాన్ని తేల్చి చెప్తుంది కూడా. మీ ఆటోగ్రాఫ్ ఇక్కడ కాదు, అక్కడ కావాలి.